దోశ కోసమని 1 కప్పు వరకు పెసర్లు, పావు కప్పు బియ్యం, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకుని ఈ పప్పుల్ని 8 గంటలు నానబెట్టాలి. ఇవి నానిన తర్వాత గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కానీ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడే 1 పచ్చిమిరపకాయ, ఇంచి అల్లం ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, తగినన్ని వాటర్ వేసుకొని పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత దోశ వేసుకోవడానికి ప్యాన్ బాగా హీట్ చేసి 2 చుక్కల వరకు నూనె వేసి నూనెని ఉల్లిపాయతో స్ప్రెడ్ చేసి ఫ్లేమ్ని లోలో పెట్టి దోశ పిండి వేసుకొని దోశని పలుచగా స్ప్రెడ్ చేయాలి. తర్వాత దోశ పైన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఆయిల్ వేసుకొని దోశ ఒకవైపు కాలిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసి రెండో వైపుకు కూడా తిప్పుకొని కాల్చుకొని సర్వ్ చేసుకోవడమేనండి.